శ్రీమాత్రే నమః. మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత, ప్రాధాన్యత. ఈరోజు ఈ పరిహారాలు పాటిస్తే విశిష్ట ఫలితాలు పొందవచ్చు. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసం. కార్తీక మాసం దీపారాధనకు ప్రసిద్ధి. అలాగే మాఘమాసం పవిత్ర నదీ స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి కూడా విశిష్టత, ప్రాధాన్యత ఉంది. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. మరి ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి తేదీ. ఈ ఏడాది 2025 మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం వచ్చింది. మాఘ పౌర్ణమి తిథి 11 సాయంత్రం 6:55 మొదలై ఫిబ్రవరి 12 బుధవారం సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మాఘ పౌర్ణమి రోజు పాటించవలసిన విధి విధానాలు. శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలని, అలాగే సముద్ర స్నానం చేయలేని వారు కనీసం నదీ స్నానమైనా చేయాలని సూచిస్తున్నారు. సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే సమయంలో ఒక కరక్కాయ నీటిలో వేసి మీకున్న దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి. పౌర్ణమి రోజు సముద్ర నదీ స్నానం చేయలేని వారు కనీసం తిలాదానం ఇవ్వాలి చెప్తున్నారు. తిలాదానం అంటే నువ్వుల దానం చేయడం. ఒక 1/4 kg నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూటకట్టి దేవాలయ పండితులకు దానం ఇవ్వాలి అంటారు. ఒకవేళ ఆలయ పూజారులు అందుబాటులో లేకపోతే నువ్వుల ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మాఘ పౌర్ణమి పార్వతీదేవికి ఇష్టమైన రోజు. ఈరోజు ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు వంటివి తీరిపోతాయి. ఈ పౌర్ణమి తిథి రోజు పార్వతీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది అంటారు. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి ఆ తరువాత గంధం, కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించి ఆకుపై అక్షంతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివితే ఆర్తిచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు వంటి తొలగిపోతాయి. పెళ్లికైన అమ్మాయిలు మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరిస్తూ ఎవరికైనా గోరింటాకు దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయని, తొందరలో పెళ్లి జరుగుతుందని అంటారు. మాఘ పౌర్ణమి రోజు నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి గురు గ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి. అయితే ఇలా చేయలేని వారు ఇంట్లో ఈశాన్య మూలలో ఒక దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. అందుకోసం ఈశాన్య మూలలో ఒక చిన్న పీట ఉంచి దాని మీద బియ్యపిండి ముగ్గు వేసి మట్టి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడివిడిగేసి దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం వల్ల జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి.